సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కలెక్టర్ గా నియమించబడి ఛార్జ్ తీసుకొని అధికారికంగా జిల్లా కలెక్టర్ గా నా వెంట ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు, నిన్నటిదాకా మన ఎస్పీ, ఇప్పుడేమో సంగారెడ్డి జిల్లా ఎస్పీ మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ నమస్కారాలు. వేరే వాళ్ళకు మామూలు దసరా ఈరోజు, మన మరకుకేమో డబల్ ధమాకా. ఒక దసరా పండుగ సంతోషం, మరకుకు మండలమైన సంతోషం. చాలా మీ అందరికి కూడా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మండలం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక ఊరికాడ ఒక ఎగిరితం చుట్టం వచ్చినాడు, జల్ది పోతా అంటాడు. పొద్దున్న లేవగానే పోతా పోతా అంటే ఆ పెద్ద మనిషి ఉన్నది ఇంట్లో. ఇప్పుడంటే చాలా బస్సులు అన్నీ ఉన్నాయి, కానీ వెనకట అవి లేకుండే. చాలా దూరం పోవాలి బిడ్డ, 5 కోట్ల దూరం పోవాలి, నువ్వు జల్ది పోతా అంటున్నావు, వంట తయారు కాలేదు, బుక్కడంత సలన్నం ఉన్నది, తినిపోతావా అన్నదాడు. ఎందుకు పెద్దవా, సలన్నం తింటా, ఉడకన్నం మీదాకా ఉంటానన్నాడు. దైవకి శర్మ గారు దేవి ఉపాసకులే కాదు, బాగా హుషారు మనిషి. గ్రామం ఎందుకంటే స్వార్థం, తన గ్రామం కాబట్టి. మండలం తెచ్చేదాకా మండలం చేయమన్నాడు, మండలం వచ్చిన తర్వాత 20,000 లాగా చేయమంటాడు. సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎర్రవెల్లి గ్రామాభివృద్ధి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, చాలా పెద్దలు వచ్చారు, ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, అక్కడ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా వచ్చిండ్రు, రామచంద్రం గారు వచ్చిండ్రు, అందరు కూడా వచ్చిండ్రు. ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలు ఏవైతే ఒక ఆదర్శ గ్రామాలుగా, అభ్యుదయ గ్రామాలుగా నేను తయారు చేస్తున్నానో అవి కేవలం ఎర్రవెల్లి, నరసన్నపేట కోసం కాదు, అవి ఒక రోల్ మోడల్గా వాటిని చూసి మిగతా తెలంగాణ రాష్ట్రం అంతా నేర్చుకోవాలి, అందరూ ఆ బాట పట్టాలని చెప్పి అక్కడ తయారు చేస్తా ఉన్నాను. అక్కడ నేను కార్యక్రమం మొదలుపెట్టినాడు, చాలా మందికి నమ్మకం లేదు. రోడ్లు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి, పచ్చిలాగా ఉండాలి బ్రహ్మాండంగా అని చెప్తే 300 ఇండ్లు వాళ్ళు కూలగొట్టేసారు. కూలగొట్టడమే కాదు, ఈ సంవత్సరం ఇంత పెద్ద వర్షాలు పడ్డా టెంపరీగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని గుడిసెలలో ఉంటా ఉన్నారు గత 5-6 నెలల నుంచి. మరకుకు గ్రామాన్ని కూడా అట్లా చేయొచ్చు. మరి ఎర్రవెల్లిలో, నరసన్నపేటలో ప్రభవించినటువంటి ఆ చైతన్యం, ఆ ఐకమత్యం ఇక్కడ కూడా కావాలని కోరుకోవడం వేరు, కావడానికి అవసరమైన వాతావరణం నిర్మాణం చేయాలి. తప్పకుండా చేద్దాం. మరకుకు మండలం చేసేటప్పుడు కొందరు మిత్రులు అడిగిండ్రు, మరకుకు మండలం కాగానే మరి నీ భూమి కూడా గీనే ఉన్నది, నువ్వు మరకుకు మండలమే అవుతావు, మరి ఇది ముఖ్యమంత్రి మండలం అవుతుంది కదా, మరి ఎట్లా సంగతి అన్నారు. మరకుకును మండలం చేసిన తర్వాత ఇప్పుడు మెడలబడ్డ పాము కరవక తప్పుతుందా? ఎట్లా మరకుకు మండలం బంగారు మండలం కావాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను బయట ఎక్కడైనా మాట్లాడినా అనుకో, మాట్లాడితే ఏమంటారు, నీ మండలమే సకాలం లేదు, నువ్వు ఏం చెప్తావు సార్ మాకంటారు, అంతే కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మరకుకు అన్ని విధాల అద్భుతమైన మండలంగా రూపుదిద్దాలి. దిద్దడమే కాదు, మరకుకు గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ కావాల్సిన అన్ని వసతులు, ఈ ఊరికి అన్ని రకాల హంగులు ప్రత్యేకంగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరకుకు మండల కేంద్రానికి ఈ రోజే నేను ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాను. మా జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి నా అభ్యర్థన, దీని గ్రామాన్ని మీరు అద్భుతమైనటువంటి అధికారి, ఎర్రవెల్లి, నరసన్నపేట చేయడంలో అహోరాత్రులు, రాత్రింబవళ్ళు మీరు కష్టపడ్డరు. అట్లనే మరకుకు మీరే స్వయంగా ఎప్పుడన్నా ఒక పాదయాత్ర నిర్వహించి ఇక్కడ కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయించి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి గ్రామంలో ఈ డబ్బును ఎట్లా సద్వినియోగం చేద్దాం, అసలు ఈ గ్రామానికి ఏం కావాలి, ఎక్కడ ఉన్నదాన్ని, చెడు ఉన్నదాన్ని ఏం తీసేయాలి, ఏం అతకాలి. మరకుకు బ్రహ్మాండంగా అయిందా మండలం, వట్టిగా మండలం అయిందంటే మండలం అవుడు కాదు, అన్ని హంగులు ఉన్నాయి మరకుకులో. గ్రామానికి ఒక పెద్ద కమ్యూనిటీ హాలు, మంచి చెడ్డ అని ఏమేమి కావాలి మొదలైతే ఇప్పుడు కథ. ఎర్రవెల్లి కాడ ఎట్లయింది, మీద అట్లనే అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా కావాల్సింది
ఈ 10 కోట్ల రూపాయలు దేనికి వినియోగించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జిల్లా కలెక్టర్ గారే మీ వెంట ఉంటారు. మీ గురించి ఒక అధికారిని కూడా అపాయింట్ చేస్తారు మరొక డెవలప్మెంట్ కోసం. ఆ ప్రకారంగా అన్ని విధాలుగా ఇది అభివృద్ధి చెందాలి. ఈరోజు నాకు గుండె నిండా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇదే సిద్దిపేట డివిజన్లో ఈ గడ్డ మీదనే పుట్టిన మీ బిడ్డను నేను. సిద్దిపేట ఆదరించి పెంచితే ఒకనాడు అవసరం ఏర్పడితే తెలంగాణ దుఃఖిస్తున్న సమయంలో ఇక్కడి నుంచి సిద్దిపేట వాళ్ళని ఆశీర్వదించి పంపించింది. సరే నువ్వు సిద్దిపేటకు చేయాల్సింది చేసినావు, తెలంగాణ బాధలో ఉంది, కమాన్ పొమ్మన్నారు. వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని అన్నాడు పోయిన 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. బతుకుతామో సస్తమో తెలియదు, అవమానాలు, దూషణలు, ఎన్నో బాధలు అయినా మొండిగా తట్టుకొని కొట్లాడితే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ రాకపోతే మన జన్మల కూడా మరొక మండలం కూడా చేయడు. ఈ జన్మల కూడా చెప్పదు, మనం చూడకపోదు, వీరికి హాస్పిటల్ రాపోవు. ఇవి వచ్చిన ఎందుకు? తెలంగాణ రాష్ట్రం అయింది కాబట్టి, శక్తి మన చేతులు ఉంది కాబట్టి, శక్తి మన ప్రజల యొక్క శక్తి చేతులకు వచ్చింది కాబట్టి ఇలా తెలంగాణలో ప్రజలు ఏది కోరుతున్నారో అది జరుగుతూ ఉంది. ఈరోజు మండలాలు 125 కొత్త మండలాలు ఏర్పడ్డాయి తెలంగాణ వ్యాప్తంగా. మొత్తం అంతా కలిపి తెలంగాణలో ఈ రోజు నుంచి 584 మండలాలు ఉంటాయి. రెవెన్యూ డివిజన్లు 68 ఉంటాయి. ఇంతకుముందు 43 ఉండే, ఇంకొక 25 చేరి 68 రెవెన్యూ డివిజన్స్ అవుతున్నాయి. 10 జిల్లాలు మాత్రమే ఉండే, 31 జిల్లాలు అయినాయి. ఇది ఏంది అంటే వాస్తవంగా దీన్ని పెట్టే కారణం ఏంటంటే తమాషా కోసం కాదు, ఏదో జిల్లాలు ఎక్కువ సంతోషపడడం కోసం కాదు. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా దాని వెంబడే పైరవకారులు పుట్టుకొస్తా ఉన్నారు. స్కీములు చిట్ట చివరి రూపాయి చిట్ట చివరి లబ్ధిదారు దాకా చేరాలి, అది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ది లాస్ట్ రూపీ షాల్ రీచ్ ది లాస్ట్ బెనిఫిషరీ. ఆ ఉద్దేశంతో నేను చేసుకుంటా ఉన్నాం, తమాషా కోసం చేస్తలేము. దీంట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను మీకు చెప్తాను. జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకొని 4 లక్షలు మాత్రమే కుటుంబాలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ప్రతి కుటుంబం యొక్క స్టేటస్ అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అప్పేంది, వాళ్ళ అంశం ఏంది, ఆ ఇంట్లో చదువుకున్నారా, వాళ్ళ ఆరోగ్యం ఏంది, వాళ్ళకి ఇల్లున్నదా లేదా అనేటువంటి లెక్క ఆచారం జిల్లా కలెక్టర్ గారి కంప్యూటర్ మీద ఉంటుంది. జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క సమాచారం ఉంటుంది. ఏ బెనిఫిట్ అయినా సరే, ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ వెల్ఫేర్ యాక్టివిటీ అయినా సరే బ్రహ్మాండంగా చేరుకుంటుంది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో నేను మీకు చెప్పాలి. అదృష్టవంతులం మనం, తెలంగాణ వస్తే బాగుపడతాం అని కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది. మన అదృష్టం ఏంటంటే మనం ఊహించిన దానికంటే కూడా మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది, అద్భుతమైనటువంటి. మనము మిషన్ భగీరథ అనే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఒక్క బ్యాంక్ ఆయన పిలిచి మాట్లాడినాం, ఈ స్కీమ్కు మీరు ఏదైనా కొంత అప్పు ఇవ్వండి అని. లైన్ కట్టి దాదాపు 13-14 బ్యాంకులు 20,000 కోట్ల రూపాయల అప్పు ఒక 20 రోజుల లోపల ఇచ్చేసాడు. అప్పు ఎవరికి ఇస్తారు? చక్కగా ఉన్నోనికే ఇస్తారు, చక్కగా ఇస్తారా? మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే నష్టం లేదు, మా డబ్బులు మాకు తిరిగి వస్తాయనే ధీమాతోని కమర్షియల్ బ్యాంక్స్ మనకి ఇచ్చిన వాళ్ళు ఎవరంటే కమర్షియల్ బ్యాంక్స్ ఒక 20,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కార్యక్రమానికి ఇచ్చినారు. ఇట్లా ఆర్థికంగా బాగున్నాం. ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి అంచనా ప్రకారం 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయలు ఉండబోతా ఉంది. 5 లక్షల కోట్లు. ఈ మధ్య రాజ్భవన్లో నేను గవర్నర్ గారు కలిసినప్పుడు ఈ సమస్య చెప్తే, చంద్రశేఖరరావు గారి డబ్బులు ఏం చేసుకుంటారండి అని అడిగాను. ఇంతగానో పైసలు ఏం చేసుకుంటారు మీరు తెలంగాణ? నేను చెప్పిన మాకు పేదరికం ఉంది, చాలా ఇబ్బందులలో ఉన్నాం, మాకు మంచినీళ్ళ స్కీమ్, ఇరిగేషన్ స్కీమ్ అంటే రిజర్వాయర్ వ్యవసాయానికి నీళ్లు, తర్వాత ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వీటి మీద పెట్టుబడులు అయిపోయినాయి అంటే అప్పుడు మా దృష్టి అంతా కూడా ప్రతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఉంది అంటే వెంకటరామరెడ్డి గారు పిలుస్తారు, ఎస్ నువ్వు ఎందుకుంటావు, నువ్వు పేదవాణి ఉండడానికి వీల్లేదు రా, నువ్వు ఏం చేస్తావు, నీకు ఎంత పెట్టుబడి కావాలి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకునేటువంటి దిశగా మేము ఖర్చు పెట్టుకుంటాం మా డబ్బులు అని చెప్పి నేను. ఆయన చాలా సంతోషపడ్డాడు గవర్నర్ గారు. మిమ్మల్ని భగవంతుడు రక్షించాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి దీవెన కూడా ఇచ్చాడు. అంటే రాబోయే రోజులు
అద్భుతమైనటువంటి బంగారు తెలంగాణ మనం చూడబోతా ఉన్నాం. ఖచ్చితంగా మనకు నిజాయితీగా పనిచేసే లక్షణం ఉంది, కష్టపడే మనసులో ఉన్నాం. ఇంకొక మంచి వార్త ఏంటంటే మనకు మన గ్రామంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ వస్తా ఉన్నది. పాములపర్తికి మనకు మధ్య 20 టీఎంసీలు లేదా 10 టీఎంసీలతోని అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ వస్తా ఉంది. మొత్తం మన గజ్వేల్ నియోజకవర్గానికి అంతా కూడా నీళ్లు బారిచ్చేటువంటి ప్రాజెక్టు మన దగ్గరనే వస్తా ఉంది. మన మరకు గ్రామం పక్కనే వస్తా ఉంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి కరువు పడితే మొగులు చూసే పరిస్థితి మనకు. పోయిన తాప నా వ్యవసాయం మట్టిగా వాడుకుని భూమి ఖాళీ పెట్టింది, ఇతను వేయలే. ఎందుకంటే లేవు, గ్రౌండ్లో నీళ్ళు లేవు, గుంజి అవి ఖతం చేస్తే వర్షం పడదాయి. ఏం చేయాలా? ఈసారి ఏదో అమ్మవారి దయ బ్రహ్మాండంగా పడదు, వాన అద్భుతంగా పడ్డది. ఇక జాలు తల్లి అనే దాకా పడ్డది. ఇప్పుడు ఇతనాలు ఏరిత్తలేదు. రెండవ పంట బలువుగా పండించుకోవాలి మనం. ఎందుకంటే చాలా నీళ్లు ఉన్నాయి మంచిగా. కరెంట్ ఇంతకుముందు దరిద్రం పొడగొట్టుకున్నాం. మంచిగా 9 గంటలు కడుపు నిండా కరెంట్ వస్తుంది, ఏ బాధ కూడా ఉండదు. అవసరం వస్తే ఇంకో గంట పెంచుకుంటాం. ఆ రకంగా రెండవ పంట ఇప్పుడు చాలా బలమైన పంట పండియాలి, అద్భుతమైన పంట పండియాలి. అంతేకాకుండా జగదేవ్పూర్ మండలంలో ఇంతకుముందు మనం ఉన్నాం, ఇప్పుడు మరకూక్ మండలం అయినాం. ఈ ప్రాంతం ఇంత దగ్గర హైదరాబాద్ మనం ఉండి మంచి వ్యవసాయం చేస్తలేము, మంచి వ్యవసాయం చేయించాలి. జిల్లా కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్, హార్టికల్చర్ వాళ్ళని రప్పించి మంచి ఫ్రెష్ ఎగ్జోటిక్ వెజిటబుల్స్ పెంచేటట్టు. ఈ మండలం అంతా కూడా హైదరాబాద్కు దగ్గరలో ఉంది కాబట్టి, సమీపంలో ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నాను. మనమందరం కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకొని అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోవాలి. లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ అంటారు, అది గొప్ప విషయం ఏం కాదు. లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ అంటే మీరు కూడా కొందరు చూసుంటారని నేను అనుకుంటా ఉన్నా. చేబర్తి చెరువు నీళ్లు మత్తడి దుంకితే కూడలి వాగు పుట్టి అది పోతుంది, పుట్టి ఆడికి గంగమ్మను పట్టుకొని పోతుంది. నేను అక్కడ ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామస్తులను కూర్చోబెట్టుకొని మాట్లాడి ఒక నిర్ణయం చేసినాం. కొంచెం భూములు అటు ఇటు అయినా మనం చేయాలి, ఓపిక పట్టుకోవాలి, దాన్ని చదువుకోవాలని చెప్పి చేస్తే ఇవాళ అద్భుతమైన నీళ్లు ఆపిన ఒక మా మల్లయ్య గారు ఇంజనీర్ గారు అక్కడ కూర్చున్నాం. అగ మేఘాల మీద దాన్ని చేసినాం. అద్భుతంగా ఇలా ఆ కూడేలు వాగు ఇంతకుముందు ఏంటి గంగల పడిపోతుంది, ఇడికెళ్ళి చక్కగా మానేరుకోవాలి, మానేరుకోవాలి గోదాట్లో పడిపోతుంది. ఇవాళ అక్కడ చూస్తే కడుపు నిన్నట్టుగా ఉంది. పొద్దున నేను ఆ బ్రిడ్జి దాటుతుంటే బ్రహ్మాండంగా చాలా సంతోషంగా నీళ్లు చూసుకుంటూ పోతుంటే గర్వం అనిపించింది. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి వనరు మన అభివృద్ధికి ఎట్లా దోహదపడాలని చెప్పి ఆలోచన జరగాలి. దానికోసమే చిన్న జిల్లాలు, దానికోసమే చిన్న మండలాలు. ఇక్కడ అధికారులు చాలా దగ్గరగా వస్తారు. నిన్నటి దాకా మనం జగదేవ్పూర్ పోయినాం, ఇలా మన ఊర్లోనే మరకూకులనే మన ఎంఆర్ఓ ఉంటాడు, మన ఊర్లోనే మన పిహెచ్సి డాక్టర్ ఉంటాడు, మన ఊర్లోనే మన సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఇంకా అన్ని రకాల మండలానికి ఉండే అధికారులందరూ మన గ్రామంలో ఉంటారు. దగ్గరనే మరకూకు బౌండరీ చూస్తే అంతా 7-8 కిలోమీటర్ల లోపలనే ఉంది. ఒక కాశిరెడ్డిపల్లిలో ఏమైనా దూరం ఉంటారేమో కానీ మన ఈ దామెరకుంట కానీ, కరకపట్ల కానీ, ఈ వెంకటాపురం కానీ దీనికి ఉన్న గ్రామాలను చూస్తే 7-8 కిలోమీటర్లు. ఎంఆర్ఓ కోపం అయితే సాయంత్రం వరకు ప్రతి ఊరు పోయి రావచ్చు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత పని జరుగుతుంది, ఎంత అద్భుతాలు జరుగుతాయి, ప్రజలతో ఎంత సమీప్యత వస్తుంది. అప్పుడు కుటుంబాల యొక్క స్టేటస్ తీసుకొని ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ అద్భుతంగా ప్రజలను డెవలప్ చేసేటువంటి అవకాశం వస్తుంది. దానికోసమే చేసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ మాకు మాత్రమే తెలియాలి, పెత్తనం మా చేతుల్లోనే ఉండాలి. ఆ రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండే కానీ ఇప్పుడు తెలంగాణలో ఉండవు. మీకు సంగారెడ్డికి పోయే బాధ మామూలు బాధ కాదు మనది. జిల్లా కలెక్టరేట్ పోవాలన్నా, కోర్టు పోవాలన్నా పెద్ద కోతకోతుండే మనకు. ఇవాళ గీమెక్కి వాకిట్లనే మన సిద్దిపేటలో మన కలెక్టర్ గారు ఉంటారు. ఇంత పర్యవేక్షణ ఈ విధంగా వచ్చినప్పుడు తప్పకుండా అన్ని రకాలుగా మనం అభివృద్ధి అవుతాం. పారదర్శకత అంటే విషయాలు ప్రజలకు బాగా తెలుస్తాయి, అధికారులను ప్రజలు అడుగుతారు, అధికారులు పనులు చేస్తారు. అటువంటి మంచి తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పి ఇలా మనం జిల్లాలు చేసుకున్నాం. జిల్లాలు చేసుకున్నది, మండలాలు చేసుకున్నది ఏదో తమాషా చేసుకోవడానికి కాదు, ఊరికి మామూలు సంతోషపడడానికి కాదు. అన్ని రకాలుగా తెలంగాణలో ప్రతి మారుమూల, ప్రతి ఇంచు అద్భుతంగా అధికారుల పర్యవేక్షణలో ఉండాలి. దేశభక్తి శ్రీనివాస్ గారి మిత్రుడు అతను కారులో వస్తూ ఉంటే నేను చెప్పిన ఈ లోకల్ రిసోర్స్ మ్యాపింగ్ కానీ ఇతరత్రా కానీ మండల స్థాయి అధికారులను హైదరాబాద్ పిలిచి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అక్కడే ఉంది. ఈ రిసోర్స్ మ్యాపింగ్ చేసేటువంటి విద్య మన అధికారులకు నేర్పాలి, అధికారులు ప్రజలకు నేర్పాలి. ఆ పద్ధతిలో ప్రజలు అధికారులు కలిసి కలలుగానే బంగారు తెలంగాణ తయారు కావాలి. బంగారు తెలంగాణ అంటే చాలా మందికి అనుమానాలని, అంటే వాళ్ళు చేసిన వాళ్ళు గారు పాపం, వాళ్ళకి ఐడియా లేదు. నేను తెలంగాణకు బయలుదేరిన నాడు కూడా నన్ను అందరూ పరిహాసం చేశారు. యాడికెళ్ళి అవుతుందా, అయ్యేదా పోయేదా, ఈ బక్కపేదడు బయలుదేరిండు అని మాట్లాడింది.
వీని యాన్నో బొడిగా విక్కేస్తారు ఏడగానిస్తారన్నారు. కానీ ఏమైంది? తెలంగాణ అయింది, ఖచ్చితంగా తెలంగాణ అయింది. ఈరోజు 100% మనం పట్టుబడితే జట్టు కడితే కాంది ఏది లేదు, అసాధ్యం అనేది ఉండనే ఉండదు. మనం ఎంత కొట్లాడతాం, మనం ఎంత చేస్తాం అనేది మనకు తెలియచేయడం. ఇలా అమెరికా బాగుందట, లండన్ బాగుందట, యూరోపియన్ దేశాలు బాగున్నాయట, ఏం వాడు బంగారం తింటున్నాడు, మనం మన తింటున్నాం. మనం తినేది గదే అన్నం, వాడు తినేది గదే అన్నం. వాళ్ళు తెలివికి వచ్చిండ్రు, మేల్కున్నారు, చేసుకుంటున్నారు, కాబట్టి బాగుపడుతున్నారు. మనం కూడా తెలివికి వచ్చి మేల్కుంటే ఐకమత్యం అయితే బ్రహ్మాండాన్ని బద్దలు కొడతాం, చేసుకోగలుగుతాం. మీరు ఒక 2 నెలల తర్వాత చూడండి, నరసన్నపేట, ఎర్రవేలు ఏ విధంగా కనపడుతుంది. ఆడ ఎటువంటి ఇల్లు తయారవుతున్నాయి, ఎటువంటి రోడ్లు తయారవుతున్నాయి, ఎటువంటి ఐకమత్యం ఉంది. ఈ రోజు నేను కృష్ణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వస్తే నేను అడిగిన, దసరా నాడు ఏమేమి చేస్తారు కార్యక్రమాలు, ఏం సంగతి అని అడిగితే వాళ్ళు నన్ను శమి పూజకు సాయంత్రం రావాలి సార్ అన్నారు. తప్పకుండా వస్తా అని చెప్పి ఏం చేస్తారని అడిగితే మంచిగా భోజనాలు చేసి అందరూ ప్రశాంతంగా ఉంటారు, అది ఈ కార్యక్రమం లేదా అని అడిగిన. లేదు సార్, 2-3 ఏళ్ళ మేము బంద్ పెట్టని చెప్పేది. ఎందుకంటే గ్రామంలో ఏదైనా గొడవ వస్తే మంచిది కాదు కాబట్టి అతిగా తాగి ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాదు, లేని గొడవలు రావద్దని చెప్పి 3 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలంతా కూర్చొని నిర్ణయం తీసుకుని వాళ్ళు బంద్ పెట్టిండ్రు. ఇలా ప్రశాంతంగా ఉన్నారు, గౌరవంగా ఉన్నారు. ఇటువంటి మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి ఐకమత్యం మనం చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. యూరోప్ కంటే, అమెరికా కంటే మనం కూడా గొప్పలం అవుతాం. ఎప్పుడైతే అంటే మనం మేల్కున్నప్పుడు. ఇంకొక మాట కూడా లాస్ట్ నేను చెప్పి ముగిస్తాను. మనం బాగుపడాలంటే ఇంకెవడో వచ్చి చెయ్యడు, మనకు మనమే మేల్కోవాలి. పొద్దున్న లేచి మనం ప్రతిరోజు మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ఎందుకు? మనం ఉండే ఇల్లు కాబట్టి. ఒకవేళ మనకు చేతనైతే ఆ రోజు బద్ధకం ఉంది, ఒళ్ళు బాగలేదు, పక్కింటి వచ్చి ఊడతాడా? ఊడవడు. మధ్యాహ్నం 3 గంటలకైనా సరే మళ్ళీ మనమే ఊడుకోవాలి తప్ప పక్కింటి వచ్చి మన ఇల్లు అయితే ఊడవడు. అట్లనే మన వ్యవసాయమైనా, మన మండలమైనా, మన గ్రామమైనా, మన తాలూకా అయినా, మన జిల్లా అయినా, మన రాష్ట్రమైనా మనం మేల్కొని మనమే చేసుకోవాలి తప్ప ఇంకెవడో వచ్చి మనల్ని బాగు చేయడు. కాబట్టి 100కు 100% మనం మేల్కుంటేనే, మనం పట్టుబడితేనే, మనం జట్టు కడితేనే మన పేదరికాన్ని పారదోలగలుగుతాం, అద్భుతాలు సృష్టించగలుగుతాం, అద్భుతమైనటువంటి టార్గెట్స్ అచీవ్ చేయగలుగుతాం. అధికారులు, మంచి అధికారులు, మీరందరూ అదృష్టవంతులు. వేయింబావులు కష్టపడేటువంటి జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు మీకు మంచి కలెక్టర్ గారు ఉన్నారు. గడా హనుమంతరావు మీ అందరికి తెలుసు, అతనే ఈరోజు జాయింట్ కలెక్టర్ గా అతను కూడా ఉన్నారు. జిల్లాలో మంచి నాయకులు కూడా ఉన్నారు, మంచి మంత్రి కూడా ఉన్నారు, మంచి అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, శాసనసభ్యులు కానీ ఉన్నారు. అందరూ కలిసి అనుకుంటే సిద్దిపేట జిల్లానే ఒక బంగారు తునకలాగా మీరు తయారు చేసుకోవచ్చు. ఆ పని మీరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఫైనల్ గా మరొక్కసారి మర్కూకులో ఉండేటువంటి పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. మండలం సాధించుకున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు డెఫినెట్ గా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి నేను వస్తాను. ప్రశాంతంగా ఈ లోపల కలెక్టర్ గారు సర్వే చేస్తారు, మీతో మాట్లాడతారు. ఈ ఊరికి కావాల్సినటువంటి వంగులు ఏమేం కావాలి, ఎట్ట కావాలి. ఎందుకంటే సీఎం మండలం కాబట్టి ఎవడన్నా వచ్చినా కూడా కాబిలే ఉన్నది, పోయి బాగానే ఉంది అంటే ఉండాలి, లేకపోతే మర్యాద కాదు. కాబట్టి దైవజ్ఞ శర్మ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిందో దాన్ని డెఫినెట్ గా పాటించి అద్భుతమైనటువంటి మండల కేంద్రంగా, అట్లనే అద్భుతమైన అభివృద్ధిలో పోయేటువంటి మండలంగా మరొక మండలాన్ని తీర్చిదిద్దుకుందాం. మీరు అందరు భోంచేశారని చెప్పి అనుకుంటాం, మేము ఇంక చేయలేదు, మీరు కూడా తినలేదు ఇంకా. సో పండగ భోజనం తిన్న తర్వాతనే మనం కూడా ఏం చేస్తామంటే మన తెలంగాణలో ఉండే గొప్ప సంస్కారం ఏంటంటే అందరం కలిసి బతుకుతాం. ఇప్పుడు నేను 40 ఏళ్ళైంది, రంజాన్ పండగ, బక్రీద్ పండగ వచ్చిందంటే ఒక మహమ్మదీయ సోదరు ఇంట్లో నేను భోజనం చేస్తాను. దసరా పండుగ వస్తే ఎక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ నా దగ్గర భోజనాన్ని పిలుచుకుంటాను. ఈరోజు 10 జిల్లాల వాళ్ళని కూడా నాతో పాటు పండగ భోజనం చేయమని పిలుచుకున్నాను నేను. మన తెలంగాణలో ఉన్న గొప్పతనమే అది. గంగా జమున తహజీబ్ అంటారు మనం. గంగా జమున నదులు ఎట్లయితే కలిసి ఉంటాయో హిందువులు, ముస్లింలు, అన్ని మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, దసరా వస్తే మనం పిలుచుకుంటాం, రంజాన్ వస్తే వాళ్ళు పిలుచుకుంటారు. ఇట్లా పరస్పర గౌరవంతో గొప్పగా ఉండేటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నది. కాబట్టి నేను అందరూ వెళ్ళి, నేను కూడా ఇప్పుడు ఫామ్కి వెళ్ళి వాళ్ళందరితో భోజనం చేయాలి, పండుగ భోజనం. మీరు కూడా కడుపు నిండా భోజనం చేయండి, కంటిన్యూ నిద్రపోండి. చాలా సంతోషం. పోలీస్ స్టేషన్ కూడా మన గ్రామంలో వచ్చింది. ఇక దొంగలు మనకి రారిగా, ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి మనకు ఆ ఇబ్బంది కూడా లేదు. అందరూ బాగుండాలి, మరొక ప్రజలు, మరొక మండల ప్రజలు. అదే సందర్భంగా మీకు అందరికీ భగవంతుడు మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శాంతిని, సౌఖ్యాన్ని ఇవ్వాలి, మంచి పంటలు పండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని, భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇద్దరు సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.